గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆనంది, నేను అక్కడ ఆ గుడిలోకి వెళ్ళడం మీరు చూసారా? లేదు కదా. అక్కడ సీను వాళ్ళ బస్తీ వాళ్ళందరూ ఉన్నారు. కావాలంటే వాళ్ళని అడగండి. నేను అక్కడికి ఎప్పుడు వచ్చాను. ఇవన్నీ కాదాదిత్య గారు. ఇక్కడ మంగళగౌరి దేవి ఎదురుగా, ఇక్కడ బంధువులు అందరూ ఎదురుగా నేను నా మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను. మొగుడు పిల్లల బంధం అంటేనే నమ్మకం కదా. ఆ నమ్మకమే కదా నిలబడుతుంది. నేను ఈ తాళి సాక్షిగా చెప్తున్నాను. అలేఖ్య పెళ్లి గురించి మీకెంత తెలుసో నాకు కూడా గంతే తెలుసు అని చెప్పి అనగానే ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన శశికాంత్, ఒక భార్య భర్తని నమ్మించడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందిరా? ఇంకా ఏం చేయాలి? అగ్ని సాక్షి నడవాలా? అగ్ని సాక్షి కూడా విడకాని సహనమూర్తిరా నీ భార్య ఆనంది. అలాంటి సహనమూర్తి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం మంచిది కాదురా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సుగంధ కూడా, ఒక అమ్మాయి మెసేజ్ చేస్తేనే ఈ రోజుల్లో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళున్నారు. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ పక్కనే ఉంది, నీ ఇంట్లోనే ఉంది అని తెలిసి ఒక్క మాట కూడా చెడుగా నీ గురించి మాట్లాడలేదురా ఆనంది. అలాంటి మంచి భార్య నీకు దొరికింది అని సునంద కూడా అంటూ ఉంటుంది. అడగకుండానే అందరికీ అన్నీ వస్తాయనుకోవడం కాదు. నీకు అమ్మ వచ్చింది, నాన్న వచ్చారు. కానీ అడగకుండానే ఆ దేవుడు నీకు ఇచ్చిన బహుమతి నీ భార్య ఆనంది అని శశికాంత్ అంటూ ఉంటే ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. అలాంటి సహనమూర్తి కళ్ళలోంచి నీళ్లు తెప్పించి, ఆ నీరు నేల కారడం మంచిది కాదురా. నేను అర్థం చేసుకున్నాను. ఆ కన్నీళ్లను తూర్చి చెప్పరా అని శశికాంత్ అంటూ ఉంటే ఇక ఆదిత్య ఆనంద్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య మాత్రం టెన్షన్ పడుతూ ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు కలిసిపోతారా ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది వైపు చూసి ఇక ఆనంది పట్టుకొని ఇక ఆనంది కన్నీళ్లను తోడుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అలేఖ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఆనంది ఆదిత్య కలిసిపోయారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన కూడా అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇక ఆనంది కన్నీళ్లను తుడుస్తూ ఇక ఆనందిని హగ్ చేసుకుని ఉంటాడు ఆదిత్య. అమ్మయ్య మీ ఇద్దరు కలిసిపోయారు అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అలేఖ్య ఉంది అని చెప్పి అంటుంటే, మేము మా కూతుర్ని ఇక్కడి నుంచి ఫారెన్‌కి తీసుకెళ్తాము అని చెప్పి ఇక అలేఖ్య వాళ్ళ నాన్న అనగానే, నేను ఎక్కడికి రాను అని చెప్పి ఇక అలేఖ్య అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళకుండా ఉంటావా అని జ్యోతి అంటుంటే, నా జీవితం నా ఇష్టం, నేను ఎక్కడికి వెళ్ళను అని అనగానే ఇక సూర్య కూడా, నీ జీవితం నీ ఇష్టమే కానీ ఇలా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదు కదా అని చెప్పి అంటుంటే ఇక సునంద కూడా, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి అనగానే ఇక, నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు. నువ్వు ఉంటే సీను ఇంట్లో ఉండాలి, లేదా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక సింహాద్రి అంటూ ఉంటాడు. అయినా ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి ఇక అలేఖ్య అంటుంటే, అతను నా మామగారు. నా మామయ్యని ఏమన్నా అంటే నేను ఊరుకోను. అయినా మామయ్య చెప్పిన దాంట్లో తప్పేముంది? తాళి కట్టిన సీను దగ్గరికి నువ్వు వెళ్ళాలి, లేదా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండిట్లో నీకు చాయిస్ ఉంది. లేదా నీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ నాకు కనిపించొద్దు అని చెప్పి అనగానే ఇక అలేఖ్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య, నీ మీద నాకు జాలి ఉంది తప్ప ప్రేమ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. చెప్పు బిడ్డ, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అని పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య మనసులో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆదిత్యకి దూరం అవుతాను. ఇప్పుడు ఆదిత్య మనసులో నాకు ఇంకా సింపతి ఉంది. ఆ సింపతిని నేను ప్రేమగా మార్చుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలంటే నేను సీను దగ్గరికి వెళ్ళాలి. సీను దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు జరిగినా ఏం జరిగినా పెళ్ళంటే పెళ్ళే అంటారు కదా. నేను సీనుతో వెళ్ళాలనుకుంటున్నాను అనేసరికి ఇక అలేఖ్య వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జ్యోతి, నువ్వు కరెక్ట్‌గా నిర్ణయం తీసుకున్నావు అలేఖ్య. పెళ్ళంటే
నూరేళ్ల పంట. ఆయన తాళిబంధాన్ని విలువ తెలుసుకోవాలి. నువ్వు తాళిబంధం విలువ తెలుసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక సునంద సీనుని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆగు సీను, ఇలా తీసుకొని వెళ్తే అందరూ భార్య అనుకోరు. నువ్వు తాళి కట్టాలి అని చెప్పి అనగానే తాళిని తెచ్చాను అని సీను వెంటనే జేబులోంచి తాళిని తీసి ఇక చూపిస్తూ ఉంటాడు. ఇక అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఆదిత్య, ఆనంది కూడా నవ్వుతూ ఉంటారు. మీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి ఇక జ్యోతి అలీకి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటే, లేదు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ నా బిడ్డ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి నడిపించాను. ఇప్పుడు పరిగెత్తే వరకు వచ్చింది. నడిపించేంత వరకు ఆపొచ్చు. కానీ పరిగెత్తి బలవంతంగా ఆపితే అది బాధ్యత అనిపించుకోదు. బరువుగా ఫీల్ అవుతారు. నేను నా బిడ్డ ఇక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే, మీ సింపతి నాకేం అవసరం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక అలీకి అంటుంటే ఇక ఇద్దరు షోకి చూస్తూ ఉంటారు. నువ్వు ఎలా అనుకున్నా సరే నువ్వు మా బిడ్డవి కాబట్టి నేను ఈ సీను దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాను. సీను గురించి మాకు తెలుసు కాబట్టి తను చాలా మంచోడు. మంచిగా ఉండండి. నువ్వు సంతోషంగా ఉంటావనే నమ్మకంతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక సీను వెంటనే తాళం తీసి అలెక్య మెడలో కట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసి ఆదిత్య, ఆనంది ఆనందపడుతూ చూస్తూ ఉంటారు. ఇక మనసులో అలేఖ్య, ఈ తాళి నేనెందుకు కట్టాను అని అనేలా చేస్తాను చూడు. ఈ ఆనందిని నేను ఊరికే వదిలిపెట్టాను. నేను ఆదిత్యని వదిలిపెట్టాను. ఆదిత్యని దక్కించుకొని తీరుతాను. నేను చచ్చిపోయేంత వరకు ఆదిత్యని వదిలిపెట్టాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సీను మనసులో, నేను అప్పుడు బలవంతంగా తాళి కట్టాను. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఈ చిలకమ్మకి తాళి కడతాను. భార్యగా ఒప్పుకొని తనని మంచిగా చూసుకుంటాను అని చెప్పి ఇక తాళి కడుతూ ఉంటాడు. ఇక చైతన్యకి వీడియో తీస్తూ ఉంటాడు. ఇక అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇక సీను అరకె మెడలో తాళి కడతాడు. మీ ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇప్పుడు మీరు భార్యాభర్తలు. ఇక మీరు హ్యాపీగా ఉండండి. ఇక ఆనంది, సీను నువ్వు అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి అనగానే ఇక ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక జీవన మనసులో, అసలు ఇది కూడా పెద్ద షాక్ ఇచ్చింది కదా, ఇదేంటి సీను కానీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ, నేను ఆనందిని ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్నాను. కానీ ఇదే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలెక్కి అమ్మ నాన్న, నేను వెళ్తున్నాను, మీరు మంచిగా ఉంటారని నమ్మకంతో వెళ్తున్నాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. సునంద కూడా ఆది, ఆనంది మెడలో నల్ల పూసలు కట్టు అని చెప్పి అనగానే ఇక ఆనందంగా ఆదిత్య నల్ల పూసలు తీసి ఇక కడుతూ ఉంటే ఇక పంతులు గారు చదువుతూ ఉంటాడు. ఇక ఆనందపడుతూ ఆనంది చూస్తూ ఉంటుంది. ఒకరినొకరు అలానే హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆలేఖ్య మనసులో, నువ్వు గెలిచానని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు గెలిచావు. కానీ నెక్స్ట్ నువ్వు ఏం చేస్తానో చూడు. ఆదిత్యని దక్కించుకోకుండా ఊరుకోను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్ళయింది కదా, మీరు వెళ్ళండి అని చెప్పి సునంద అంటుంటే సీను అందరికీ చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. పద చిలకమ్మ అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది గౌరీదేవిని మొక్కుతూ, శివయ్య నువ్వు అంత మంచిగా చేసావు. ఆ గౌరీదేవి కూడా మంచిగా చేసింది. ఇప్పుడు అన్ని అబద్ధాలు తొలగిపోయాయి అని చెప్పి హ్యాపీగా ఇక దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక గంగవ్వ, నువ్వు వచ్చావారా? నువ్వు పొద్దున ఎక్కడికో వెళ్ళిపోతే గ్యారేజ్ కనుక్కున్నాను, వచ్చావా అని చెప్పి అంటుంటే ఇక సీను అలీకని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక సీను ఆనందపడుతూ అలానే చూస్తూ ఉంటాడు. ఇదేంటిరా ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక సీను దగ్గరికి వచ్చి, ఈ చిలకమ్మతో నాకు పెళ్ళైంది అనగానే ఇంకోసారి ఆ మాట్లాడినా కూడా అది కోపం ఉంటుంది అని చెప్పనగానే, అందరి ముంగట మా పెళ్ళైందే గంగి, ఇప్పుడు మేము భార్య భర్తలం అనగానే ఇక షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. చూడు కావాలంటే మెడలో తాళి చూడు అనగానే ఇక తాళిని చూస్తూ, అవునురా నిజమేరా మీకు పెళ్ళైంది అని చెప్పి ఇక గంగవ్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు మేము భార్యాభర్తలం, నీకు ఆశీర్వాదం ఇవ్వు అని చెప్పి అంటుంటే, నేను ఏం ఆశీర్వాదం తీసుకోను అని చెప్పి అంటూ ఉంటుంది అలేఖ్య. నువ్వు ఒక్కడివే తీసుకో అనగానే ఇక సీను ఆశీర్వాదం తీసుకుంటుంటాడు గంగవ్వ దగ్గర.
ఏదైనా సరే మీకైతే పెళ్ళైంది కదా, మీరు మంచిగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఇక గంగవ్వ అంటూ ఉంటుంది. ఇంట్లోకి పద అని అనగానే, ఇల్లు ఎక్కడుంది అని అలెక్కి అంటుంటే, ఇదే ఇల్లు, ఇది ఇల్లు అంటారా, అప్పుడు వచ్చావు కదా, అప్పుడు మతి లేక వచ్చాను, ఇప్పుడు మతుండి రావాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నువ్వు మెకానిక్వే కదా, ఇంతకన్నా మంచి ఇల్లు మీకు ఉండదు కదా అని చెప్పి అలెక్కి అంటూ ఉంటే, ఏం చేద్దాంలే, నాకు ఇలానే ఇల్లు ఉంది, మంచిగా ఉంటే కిరాయికి తీసుకుంటా అని సీను అంటూ ఉంటాడు. ఇంట్లోకి పద అని చెప్పి అనగానే, ఇలానే ఇంట్లోకి వెళ్తారా, మీకు దిష్టి తీస్తాను అనేసరికి, దిష్టి ఎక్కడుంది, అంత దిష్టి తగిలేంత నాకేముంది అని చెప్పి అనగానే, అలా అనకూడదు, దిష్టి తీస్తాను అని చెప్పి అనగానే దిష్టి పళ్ళాన్ని తీసుకొచ్చి ఇక ఇద్దరికి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక బొట్టు పెడుతూ ఉంటుంది. రామ్మ ఇంట్లోకి, రామ్మ ఇంట్లోకి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలీక్య కోపంగా ఇక ఏదో వస్తున్నట్టు వస్తూ ఉంటుంది. అసలు నేను ఎలా చేస్తానో చూడు, వీళ్ళని నన్ను ఇంట్లో ఎందుకు ఉంచాంరా అనేలా నేను చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు కుడి కాలు పెట్టి రామ్మా అని గంగవ్వ అంటుంటే ఇక వెంటనే అలేఖ్య ఎడమ కాలు పెట్టగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటమ్మా, కుడి కాలు పెట్టి రమ్మంటే ఎడమ కాలు పెట్టొచ్చావు, రెండు నా కాలే కదా, ఏమవుతుంది అని చెప్పి అంటుంటే, ఏంది కదా అని గంగవ్వ అంటుంటే ఇక సీను కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు. ఇక ప్రోమోలో ఆదిత్య ఆనంద్ దగ్గరికి వచ్చి, ఆనంది, టైం అయిపోతుంది, పడుకుందాం, రేపు ఆఫీస్ కూడా ఉంది కదా అనగానే, సరే ఆదిత్య గారు, మీరు బెడ్ మీద పడుకోండి, నేను చాప మీద పడుకుంటాను అని చెప్పి అనగానే, ఏంటి, చాప మీద పడుకుంటావా, ఇప్పుడు మనం ఒకటిగా కలిసాం కదా, కలిసా కూడా ఇలా వేరు వేరుగా ఎందుకు, పనుకుంటే చేప మీద పడుకుందాం, లేదా బెడ్ మీద పడుకుందాం అని చెప్పి అనగానే, సరే ఒక పని చేద్దాం, నేను రెండు చేతులు ఒక రింగు పెడతాను, ఆ రింగు ఒకటి మీరు టచ్ చేయాలి, టచ్ చేసిన దాంట్లో మీరు గెలిస్తే నేను చెప్పినట్టు వినాలి, లేదా నేను గెలిస్తే మీరు చెప్పినట్టు వినాలి అని చెప్పి అనగానే సరే అంటూ ఉంటాడు. ఇక ఆనంది ఒక దాంట్లో రింగ్ పెట్టి, ఒకటే పట్టుకోండి ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య రింగ్ ఉన్నది పట్టుకొని ఇక ఆదిత్య గెలుస్తూ ఉంటాడు. మరి ఆదిత్య ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.